మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు, ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? 25-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం, ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే CAG, కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి, ఈ 9 నెలల కాలం ఇప్పటికీ, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా.